వాస్తవానికైతే ఈపాటికే పుష్ప 2 ప్రమోషన్స్ జరుగుతూ ఉండేవి. కానీ అనుకోకుండా షూటింగ్ డిలే కారణంగా ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 6కి వాయిదా పడింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంతా డీలా పడిపోయారు. కానీ ఈ సినిమాపై ఎక్కడా లేని హైప్ ఉంది. రోజురోజుకీ ఈ సినిమా క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా నార్త్లో పుష్పరాజ్ రాక కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప సాంగ్ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే కపుల్ సాంగ్ కూడా 175 మిలియన్స్తో దూసుకుపోతోంది. దీంతో పుష్ప 2 చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అవుతోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం షూటింగుకు కాస్త గ్యాప్ ఇచ్చి గడ్డాన్ని ట్రిమ్ చేసుకొని తన కుటుంబంతో విహారయాత్రకు వెళ్లిన బన్నీ ఇప్పుడు తిరిగి ఇండియాకు వచ్చేశాడు. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి పుష్ప 2 షూటింగ్లో జాయిన్ అవ్వనున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో బన్నీ లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఆగస్టు ఫస్ట్ నుంచి బన్నీతో క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఇక్కడితో అల్లు అర్జున్ పుష్ప 2కి ఫైనల్ టచ్ ఇచ్చినట్టేనని అంటున్నారు. బన్నీకి సంబంధించిన షూటింగ్ పోర్షన్ దాదాపుగా కంప్లీట్ అయినట్టేనని టాక్. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఇంకా చాలా రోజులు ఈ సినిమా షూటింగ్ పెండింగ్లో ఉందనే టాక్ నడుస్తోంది. కాబట్టి చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే కానీ ఇలాంటి విషయాల్లో క్లారిటీ రాదు. ఏదేమైనా డిసెంబర్ 6న పుష్పరాజ్ థియేటర్లోకి రావటం మాత్రం గ్యారంటీ.